7 నుంచి చేయించాలంటాడు. మీ అబ్జర్వేషన్ చెప్పండి గఫూర్ గారు ఫస్ట్. వెంకటేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. విజయసాయి రెడ్డిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏమంటే, ఇప్పుడు 97 నుంచి విచారణ జరపాలా అనే కోరిక కోరుతున్నారు. అవును. ఇప్పుడు 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పని ఎందుకు చేయలేదు అని. ఆ పని చేస్తే పోర్టు స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారుగా. మరి ఇప్పుడు అంటే మీకు విచారణ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్తున్నారు తప్ప, మీకు విచారణ ఇంట్రెస్ట్ కాదు. బ్లాక్మెయిల్ చేసి అతన్ని లొంగ తీసుకొని పోర్టు కొట్టేయాలనేది ఆలోచన తప్ప, మీకు విచారణ అనేటువంటి అర్హత, అడగడానికి అర్హత ఎక్కడుంది? నిజంగా మీరు 97 నుంచి 2019 వరకు జరిగినటువంటి దాని మీద విచారణ జరిపి కేవీ రావు మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు హర్షించేవాళ్ళు, ఓకే మంచిదే అని. కరెక్ట్. అందుకోసం వీళ్ళు బ్లాక్ మెయిలర్స్ తప్ప, వీళ్ళు ప్రజాధనం కొల్లగొట్టడానికి తమ అధికారాన్ని వినియోగించుకొని అన్ని సహజ సంపదలని కొల్లగొట్టడంలో అగ్రగణ్యులు తప్ప, వీళ్ళు నిజంగా పీపుల్స్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రయోజనం కానీ ప్రజా ప్రయోజనం కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళ డిక్షనరీలో లేదు. అయితే కేవీ రావును బెదిరించే దాంట్లో నాకు తెలిసినటువంటి విషయం ఏమంటే, ఆ రోజు 97లో జరిగిన ఒప్పందంలో 22% ప్రాఫిట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ ఉంది. ఈ మహానుభావుడు కూడా ఎగ్గొట్టినాడు, ఇవ్వలే. ఎందుకు అతన్ని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారుగా 1000 కోట్లు ఏదో అంటున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం, నీ మొత్తం కుటుంబాన్ని లోపలేస్తామని బెదిరించి ఆ రకంగా లాక్కున్నారు అనేటువంటిది ఒక కథనం వినపడుతుంది. హౌ ఫార్ ఇట్ అనేది గవర్నమెంట్ క్లారిఫై చేయాల్సిందే. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు ఈ 1000 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టినాడు కదా. ఈ విజయసాయి రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో, విక్రాంత్ రెడ్డి లేదా శరత్ చంద్ర అరవిందో కంపెనీ, వీళ్ళు కట్టినారా గవర్నమెంట్ కు? అదే కదా. వీళ్ళు కూడా పగనామాలు పెట్టారు. ఇది బయటికి రావాలి సార్. పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కట్టినట్టు కేవీ రావు ఇవ్వాల్సిన జ్యూస్ వీళ్ళు కట్టినట్టు ఎక్కడా లేదు. అదే అది ప్రస్తుత ప్రభుత్వం బయట పెట్టాలి. మీరు అడిగింది కరెక్ట్. కాబట్టి నేను అడిగేది అది. ఇప్పుడు ఈయన బడ్డీస్, క్యాస్ట్ బడ్డీస్ కాబట్టి చేసినారంటున్నారు కదా. మరి నువ్వు ఫ్యామిలీ బడ్డీగా మొత్తం ప్రజా పోర్ట్ను, మొత్తం ప్రజల ఆస్తి అది. ఎవరు? మీ నాయన సొంతమా? విజయసాయి రెడ్డి, నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికి అర్హత ఉందా నీకు? ఇట్లా ఈ రకంగా ఒక పోర్ట్ను స్వాధీనం చేసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఏం జరుగుతుంది? దందా మొత్తం స్మగ్లింగ్ అడ్డా అయింది అక్కడ. కాబట్టి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అనర్హుడండి. ఆయన నిజంగా ఎథిక్స్ కమిటీ ఉంటే ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలా పార్లమెంట్లో. ఇట్లాంటి అన్ఎథికల్ వ్యక్తుల్ని ఎట్లా పార్లమెంట్లో కొనసాగించాలనో చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఇప్పుడు కేవీ రావు గారు ఈరోజు ఒక కంప్లైంట్ సిఐడికి ఇచ్చారు. ఆయన అంటే సహజంగా భయపడి ఉండేటువంటి వాతావరణం లేండి. ఎందుకంటే ఆయన ఒక్కరిని తప్పుపట్టలేం మనం. 19 నుంచి 24 వరకు ఒక భయోత్పాతమే. ఎవడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా